అని కూడా ఆలోచన చేద్దాం. ఒక చిన్న ప్రశ్న ద్వారా నేను దేవుని వాక్యాన్ని ప్రారంభిస్తాను. దేవాలయము శుద్ధీకరముగా ఉండాలంటే మనం ఏం చేయాలి? లేకుంటే దేవాలయము పరిశుభ్రముగా ఉండాలంటే మనము ఏం చేయాలి? ఈ ప్రశ్న ద్వారా మనం ముందుకు వెళ్దాం. ఈ దేవాలయమును శుభ్రం చేయుట అనే మాట మనం బాగా గమనిస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలలో ఈ యొక్క మాటలు కేంద్రీకరించి ఉంచబడ్డాయి. ఈ యొక్క అంశము, ఈ సందేశం, ఈ వివరణ 4 సువార్తలలో లిఖితము చేయబడింది. నేను బాగా 4 సువార్తలు బాగా గమనించినప్పుడు మత్తయి గారు వ్రాసిందేమో మార్కులో లేదు, మార్కు గారు రాసిందేమో లూకాలో లేదు, లూకా గారు వ్రాసింది యోహానులో లేదు. దేవుడు ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ చేత నింపి ఒక్కొక్కరి ద్వారా మాట్లాడాడు. కానీ సందేశం అదే, టాపిక్ అదే, దేవాలయమును ఏం చేయుట? శుభ్రం చేయుట. మత్తయి సువార్త చదవద్దు, నేను చెప్తున్నాను ఆ విధంగా మీకు. మత్తయి సువార్త 21వ అధ్యాయం గమనించి చెప్పేటప్పుడు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టాడు, రూకలు మార్చువారిని, వారి బల్లలను, గువ్వలు అమ్మువారిని, వారి పీటలను పడద్రోశాడు. నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అని ఇంకో మాట చెప్పాడు. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉండలేదా అని చెబుతూ నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారు అని మత్తయి రాశాడు. దీనికి కొంచెం వేరుగా మార్కు ఏమని రాశాడంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు అంత సేమ్ ఉంటుందమ్మా, అంత సేమ్ ఉంటుంది. కానీ ఒక్క మాట ఏముందంటే, ఒక్క మాట, దేవాలయము ద్వారా ఎవరిని ఏ పాత్ర అయినను తేనివ్వలేదు. మత్తయి భక్తుడేమో ఆ విధంగా రాశాడు, ఈ మార్కు భక్తుడేమో ఆ యొక్క దేవాలయము గుండా, గమనించండి, దేవాలయము ద్వారా ఎవరెవరైతే ఏ పాత్రలు తీసుకొని వస్తున్నారో, ఏ గిన్నెలు తీసుకొని వస్తున్నారో, వ్యాపారములకు సంబంధించింది ఏది కూడా యేసు ప్రభు ఏం చేయలేదు, తేనివ్వలేదు. అన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మత్తయి ఏమో నా మందిరము ప్రార్థన మందిరం అనబడునని ఆయన రాస్తే, ఈ మార్కు ఏమని రాశాడంటే నా మందిరము అన్యజనులకు ఏంటంట, నా మందిరము అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. అది కూడా నేను తర్వాత రెఫరెన్స్ చెప్తాను, నేను ఎక్కడ రాయబడింది అనేది. తర్వాత నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసి ఉన్నారు అని మార్కు కూడా రాశాడు. ఆ తర్వాత లూకా సువార్తలోనికి వెళ్దాం మనం. లూకా సువార్త 19వ అధ్యాయము 45-46 వచనాలు గమనిస్తే అక్కడ అన్నీ ఉంటాయి. మత్తయి రాసిన విషయాలు ఉంటాయి, తర్వాత మార్కు రాసిన విషయాలు ఉంటాయి, తర్వాత ఈయన కొంచెము ఇంకా ఏమని రాస్తున్నాడంటే సేమ్ మత్తయి మార్కులో ఏముందో అదే ఇందులోనే ఉన్నది. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అన్నీ ఉన్నాయి. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును. తర్వాత ఈయన కూడా ఏమని రాశాడంటే నా మందిరాన్ని దొంగల గుహగా చేశారు. కానీ నేను ఇంకా చదువుతున్న సమయంలో మత్తయి గారికి, మార్కు గారికి, లూకా గారికి యోహాను భక్తుడు కొంచెం భిన్నంగా రాశాడు. ఈ 3 సువార్తలలో వివరణ షార్ట్గా ఉంది, ఎక్స్ప్లెనేషన్ షార్ట్గా ఉంది. కానీ యోహాను సువార్తలో యోహాను భక్తుడు ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏం చేశాడు, కొంచెం లాంగ్ చేశాడు, కొంచెం ఎక్కువగా రాశాడు. ఇప్పుడు మనం విన్నాం, వీణక్క చక్కగా చదివి వినిపించింది. ఈ విషయాలు ఒకవేళ మనం బాగా జ్ఞాపకం చేస్తే నేను ప్రశ్న మళ్ళీ వేస్తాను. దేవాలయము శుద్ధీకరముగా ఉండాలంటే, పరిశుభ్రముగా ఉండాలంటే ఏం చేయాలి మనం? నేను మాట్లాడతాను, మీరు మాట్లాడండి, అందరం కలిసి మాట్లాడాలి. దేవాలయము శుద్ధీకరముగా పరిశుభ్రముగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మన దేవాలయం ఉన్నది, మన గుడి ఉంది, ఇది పరిశుభ్రముగా ఉండాలంటే ప్రతిరోజు లేకపోతే 2 రోజులకు ఒకసారి రూతమ్మ రావాలి. రూతమ్మ వచ్చి ఏం చేయాలి? శుద్ధీకరణ చేయాలి, ఓకే, క్లీన్ చేయాలి. కానీ ఇక్కడ
దేవాలయము శుద్ధీకరముగా ఉండాలంటే మొట్టమొదటి దానికి జవాబు ఏంటంటే అపవిత్రత వెళ్ళిపోవాలి, లేకుంటే అశుద్ధత ఏం కావాలమ్మా వెళ్ళిపోవాలి. దేవాలయము పరిశుభ్రంగా ఉండాలంటే అపవిత్రత లేకుంటే అశుద్ధత ఏం కావాలి వెళ్ళిపోవాలి. యేసు ప్రభు ఆయా ప్రాంతాలు తిరిగి శిష్యులందరి సమక్షంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేస్తూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఉపమానముల ద్వారా శిష్యుల ఎదుట దేవుని గూర్చిన రాజ్యమును గూర్చిన అనేకమైన విషయాలు యేసు ప్రభు వారికి ఏం చేశాడు బోధించాడు. ఈ విధముగా యూదయ, సమరయ, దెకబోలి, గలిలయ ఈ ప్రాంతంలో అన్ని దర్శిస్తూ ఉంటే ఒక పండుగ వచ్చింది. ఏ పండుగ వచ్చిందమ్మా తొందరగా చెప్పాలి. పస్కా పండుగ సమీపించినప్పుడు, పస్కా పండుగ వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ యెరూషలేము దేవాలయములోనికి వెళ్ళాడు. బైబిల్ అదే ఉంది, 4 సువార్తలు అదే ఉంది. యెరూషలేము దేవాలయములోనికి వెళ్ళాడు. ఆ బైబిల్ ఏముందంటే యెరూషలేము దేవాలయములోనికి ప్రవేశించాలని ఉంది. ప్రవేశించగానే యేసు ప్రభు షాక్ అయ్యాడు. యేసు ప్రభు విచిత్రంగా చూశాడు. యేసు ప్రభు ఆయన ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఈయన యెరూషలేము మందిరానికి ప్రవేశించిన వెంటనే తెలుసా ఆయనకి ఏం కనపడ్డాయి అంటే, దేవాలయం అనగానే ఆవరణం ఉంటుంది, పరిశుద్ధమైన స్థలం ఉంటుంది, తర్వాత అతి పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. ఈయన ఆవరణంలోనికి వెళ్ళగానే నాకు త్వరగా చెప్పాలి, అక్కడ 5 రకాల గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ఓకే, క్రయ విక్రయములు చేసేవారు ఉన్నారు, అంటే కొనేవారు ఉన్నారు, అమ్మేవారు ఉన్నారు. ఆ తర్వాత పావురములను గువ్వలను అమ్మేవారు ఉన్నారు. మత్తయి ఏమో గువ్వలను రాశాడు, యోహానేమో పావురము రాశాడు. ఓకే, సో పావురములు గువ్వలు అమ్మేవారు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క మందిరములో ఎడ్లు ఉన్నాయి, తర్వాత గొర్రెలు ఉన్నాయి. బాగా గమనించండి. ఆ తర్వాత రూకలు మార్చేవారు ఉన్నారు. యేసు ప్రభు యెరూషలేముకి ఎంటర్ అయ్యి ఇలా అందరినీ చూశాడు. అందరినీ చూసి ఆయన మనసు చాలా బాధగా ఉంది, ఆయన మనసు చాలా దుఃఖముగా ఉన్నది. వెంటనే ఈయన ఏం చేశాడంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఈయన ఏం చేశాడంటే ఎవరైతే క్రయ విక్రయములు చేస్తున్నారో వారి బల్లలు ఏం చేశారంట పడగొట్టేశారు. ఎవరైతే పావురములు గువ్వలు పీటల మీద సెల్లింగ్ చేస్తున్నారో వాళ్ళ పీటలు ఏం చేశారంట పడగొట్టాడు. ఎవరైతే ఏంటమ్మా రూకలు మార్చుకొనిచున్నారో వారి యొక్క రూకలను ఏం చేశాడు చల్లివేశాడు. ఆ తర్వాత ఈ ఎడ్లను గొర్రెలను తర్వాత అన్నిటి ఏం చేశాడు తోలివేశాడు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి దయచేసి, ఎందుకు యేసుక్రీస్తు ప్రత్యేకముగా వారి మీద దృష్టి ఉంచి ఎందుకు తోలివేశాడు, ఎందుకు బయటికి పంపేశాడు? కారణం ఉంది. ఆ దేవాలయంలో ఈ ఎడ్లు, తర్వాత గొర్రెలు, తర్వాత పావురాలు, తర్వాత ఇంకేమమ్మా గువ్వలు ఎందుకు ఉండాలి? అవసరం ఏంటి? మీరు అందరు నాకు ఏం చెప్తారంటే, అది యెరూషలేము దేవాలయం కాబట్టి, వారు యూదులు కాబట్టి దేవునికి గొర్రెలు బలి ఇవ్వాలి, దేవునికి ఎడ్లు బలి ఇవ్వాలి. మరీ పేదవారు ఉంటే ఎడ్లు గొర్రెలు కొనలేరు కాబట్టి పావురము గువ్వలు మరియా యోసేపు లాగా దేవునికి బలి అర్పించాలి, అంతే కదా. ఈ యూదులు అక్కడ ఎంత శ్రమపడ్డారంటే, చాలా దూర ప్రాంతం నుండి యూదులు వస్తూ ఉంటారు. దూర ప్రాంతము నుండి యూదులు వస్తూ ఉండగా ఎడ్లు కానీ గొర్రెలు కానీ పావురాలు కానీ గువ్వలు కానీ తీసుకొని వస్తున్న సమయంలో మార్గములో అవి అలసిపోవచ్చు, అవి బలహీనం కావచ్చు, కుంటివి కావచ్చు, రోగముతో ఉండవచ్చు, లేకుంటే చనిపోవచ్చు. కానీ దేవునికి ఎలాంటి గొర్రెలు కావాలి? శ్రేష్టమైనవి కావాలి, కలంకము లేనివి, మచ్చలేనివి. అందుకొనిక యూదులు దూర ప్రాంతం నుండి వస్తున్న సమయంలో ఇవన్నీ తీసుకురారు. ఏవన్నీ గొర్రెలు ఎడ్ల అవన్నీ తీసుకొని రారు. సో ఎవరి దగ్గర కొనుక్కోవాలి? ఇవన్నీ రోమిల దగ్గర ఏం చేయాలి? ఇవన్నీ కొనుక్కోవాలి. ఈ రోమిలు ఏం చేస్తారంటే ఇదే అదను చూసుకొని 200 800కి ఇస్తున్నారు, 400 500 ఇది నడుస్తుందండి. ఇంకోటి యూదులు వచ్చి క్రయ విక్రయములు, ఓకే,
రూకలు మార్చుట. యూదులు ఏమి కొనాలన్నా వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే వీళ్ళ డబ్బు రోమీలకు ఇచ్చి, రోమీల డబ్బు దీన్ని అంటారు మనీ ఎక్స్చేంజ్ అంటారు, తెలుసు మనకు దీన్ని మనీ ఎక్స్చేంజ్. సో అంతగా యూదులు అక్కడ బాధపడుతున్నారు. సో యేసు ప్రభు ఇవన్నీ గమనించాడు. గమనించి చేతితో త్రాళ్ళు చేశాడు. అదే ఉందాము బైబిల్లో. చేతితో ఏం చేశాడు? త్రాళ్ళు కొరడాలు చేసి ఎవరైనా కొట్టాడా? ఎవరిని కొట్టలేదు. సో వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు నన్ను గమనించండి, అందరినీ కూడా బయటికి ఏం చేశాడు? తోలివేశాడు, పంపించేశాడు, గెంటి వేశాడు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, దేవాలయం శుభ్రము చేయటానికి, దేవాలయం పరిశుభ్రం చేయడానికి యేసు చేసింది మంచి పనా చెడ్డ పనా? నా తొందరగా చెప్పాలమ్మా. మంచి పనా చెడ్డ పనా? మంచి పనే కదా, మంచి పని కదా. ఆయన ఒకవేళ ఏమి అనుకుంటే అందరూ అదే విధంగా వ్యాపారాలు చేసేవారు. ఓకే, మంచి పనే. యేసుప్రభు ఏం చేశాడంటే అక్కడ ఉన్న వారందరినీ, నా ప్రార్థన మందిరము, నా యొక్క దేవాలయము అశుభ్రముగా ఉండకూడదు, ఆ తర్వాత అశుద్ధముగా ఉండకూడదు, నా మందిరంలో ఏం చేయకూడదు? వ్యాపారములు చేయకూడదని అందరినీ గెంటి వేశారు. ఇది మంచి పనా చెడ్డ పనా? ఏం పని? అది మంచి పనే కదా. సో నేనేమంటున్నానంటే అది దేవాలయము, అక్కడ యెరూషలేము దేవాలయం అక్కడ కనబడుతూ ఉన్నది. ఇంకొక దేవాలయం ఉన్నది. ఆ దేవాలయం ఏంటంటే మన దేహం అనే దేవాలయం. సో మన దేహం అనే దేవాలయంలో ఏంటమ్మా? అపవిత్రమైనది, అపరిశుభ్రమైనది, అశుద్ధమైనది ఏం చేయాలి? మనము తీసివేయాలి. దేవుడు యేసు ప్రభు ఏ విధముగా అన్నిటిని గెంటి వేశాడో, అన్నిటిని తోలివేశాడో, మన ఆత్మీయ జీవితంలో కూడా మన దేహం అనే ఈ హృదయంలో ఉన్న అశుభ్రత ఏం చేయాలి? మనం తీసివేశాలి. ఎందుకు తీసివేయాలంటే ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నీవు నేను మనలో ఉన్న మాలిన్యం, మనలో ఉన్న అశుభ్రత తీసుకొనకపోతే మనం ఆశీర్వాదకరముగా ఉండము. తీసివేసుకొనకపోతే దేవుని ఆత్మలలో నివాసము చేయదు. చూసారా అండి? అందుకే బైబిల్లో ఈ యొక్క మార్కు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. దానికంటే ముందు చదవనమ్మా మార్కు సువార్త 7:21 త్వరగా. మార్కు సువార్త అమ్మా అదే అక్కడ ఉండక్క అక్క స్టాక్ అక్క. రైట్, థ్యాంక్ యూ అక్క. సో నేనేమంటున్నా అంటే మన దేహమును అపవిత్రపరిచేవి చాలా ఉన్నాయి, మన శరీరమును కూడా అపవిత్రపరిచేవి చాలా ఉన్నాయి, ఈవెన్ మన ఆత్మను కూడా అపవిత్రపరిచేవి చాలా ఉన్నాయి. అక్కడ లిస్ట్ ఉంది. సో ఆ లిస్ట్ అంతా కూడా మన దేహాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నది కాబట్టి, అశుద్ధపరుస్తున్నవి కాబట్టి మన దేహం అనే ఆలయములో నుండి ఏం చేయాలి? వాటిని తీసివేసుకోవాలంటే యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. తీసివేసుకోవాలంటే యేసు క్రీస్తు దేవుడు మన హృదయంలో ఏం కట్టుకోవాలో చెప్పండి? మన హృదయంలో గూడు కట్టుకోవాలి. అందుకే పౌలు ఏమంటుందంటే మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? చూడండి పౌలు ఎంత చక్కగా చెప్పాడు. ఓ కర్మేలేమి సంగమా, లేకుంటే దైవజనుడైన జయరాజ్ మాస్టర్, మీ దేహములో ఏంటంట? దేవుని ఆలయం. మన దేహాన్ని అంట మనము చక్కగా చూసుకోవాలంట. మన దేహాన్ని మనము చాలా మంచిగా చూసుకోవాలి. శరీర సంబంధముగా మన దేహాన్ని తల మొదలుకొని అరకాల వరకు ఎట్లా చూసుకుంటాం? మనం చాలా చక్కగా చూసుకుంటాం. అదే విధముగా ఈ దేహం అనే ఆలయం కూడా ఎలా ఉండాలి? పరిశుభ్రముగా ఉండాలి, పరిశుభ్రముగా పవిత్రముగా ఉండాలి. చదవండి కీర్తన 93:5 త్వరగా 93:5. ఏముంది కదా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. నీ మందిరమునకు అనుకూలం అంటే మన హృదయం అనే మందిరానికి, దేహం అనే మందిరానికి ఏంటి? అనుకూలము.
ఇంకో మాట పేతురు భక్తుడు ఇంకా చక్కగా రాస్తాడండి, చాలా చక్కగా రాస్తాడు. 1 పేతురు 2:5 త్వరగా 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన వరులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీకు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీకు ఏమర్థమైందో కానీ ఒక్కొక్క మాట ఆణిముత్యము లాంటిది, ఒక్కొక్క మాట వజ్రము లాంటిది. మనమంట ఈ దేహం అనే ఆలయంలో ఏమున్నాయంటే పరిశుద్ధమైన, చదవక, పరిశుద్ధమైన యాజకులు. కానీ ఒక మాట చెప్పిన అక్కడ ఆగండి అక్క. అయ్యా, మనమంట ఆత్మ సంబంధముగా పరిశుద్ధమైన యాజకులుగా ఉండాలి. తర్వాత సజీవమైన రాళ్ళ వలె ఉండాలి. తర్వాత రైట్, ఆత్మ సంబంధమైన మందిరముగా. చూడండి, ఆత్మ గలవాడు వినుగా అనే మాట ఉంది. సో మొట్టమొదటిది దేవాలయము, దేహం అనే దేవాలయము పరిశుభ్రముగా ఉండాలంటే ఏం తీసేయాలి? మనము అపవిత్రతను తీసేయాలి, అశుద్ధమని తీసేయాలి. మనము లోకములో ఉన్నాము, లోకములో ఉన్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడమము తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి అపవిత్రత మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి. దేవుని వాక్యములో దానియేలు తన దేహాన్నే దేవుని ఆలయంగా మార్చుకున్నాడు. యోసేపు తన దేహాన్నే దేవుని ఆలయంగా మార్చుకున్నాడు. కానీ సాంసోను తన దేహాన్ని దేవుని ఆలయముగా ఏం చెప్పారు? మార్చుకోలేదు. ఇంకోటి చూద్దాం. రెండవది యేసుప్రభు అక్కడ ఏం చేశాడంటే దేవాలయం శుభ్రం చేసే విషయంలో ఏం చేశాడంటే, చదవడమ్మా, మార్కు సువార్త 11:17. రైట్, చాలక ఒకసారి అందరూ నన్ను గమనించండి. దేహం అనే ఆలయము పరిశుభ్రముగా ఉండాలంటే అదొకటి చెప్పాను నేను. రెండవదిగా ఈ దేహం అనే ఆలయము పరిశుభ్రముగా ఉండాలంటే, ఈ యొక్క శరీరం అనే ఆలయము పరిశుభ్రముగా శుద్ధముగా ఉండాలంటే దీనికి ఏం కావాలంటే గద్దింపు కావాలి. ఏం కావాలి బిడ్డ? గద్దింపు కావాలి. ఈ దేహం అనే ఆలయానికి ఏం కావాలి? గద్దింపు కావాలి. నేను ఒక మాట చెప్తాను. నేను ఇక్కడ అందరు పేరెంట్స్ ఉన్నారు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు. మన కుటుంబాలలో మనము మన పిల్లలను గద్దించకుండా క్రమశిక్షణలో పెంచుతున్నామా? మనం గద్దించకుండా వదిలివేస్తున్నామా మనం? అయ్యో, ఎగ్జాక్ట్లీ దాతనకు అర్థమైంది. మన కుటుంబములలో మన పిల్లలు చిన్నతనము నుండి ఆ యుక్త వయసు వచ్చేంత వరకు ప్రతి విషయం మనం ఏం చేస్తున్నాం? మనం గద్దిస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనం గద్దిస్తూ ఉంటాం. నేనేమంటున్నా, ఆత్మ సంబంధముగా చిన్నవాడు మొదలుకొని 80 ఏళ్ళు వృద్ధాప్యం వచ్చేంత వరకు ఈ దేహం అనే ఆలయానికి ఏం కావాలి? గద్దింపు కావాలి, హెచ్చరిక కావాలి. గద్దింపు హెచ్చరిక లేకపోతే వాడు స్టాండర్డ్లో ఉండడు. గద్దింపు హెచ్చరిక లేకపోతే వాళ్ళు పడిపోతారు. సో దేవుని వాక్యములు కూడా యేసుక్రీస్తు దేవుడు ఎక్కడ ఉన్న దేవాలయంలో ఉన్న శాస్త్రులను, పరిసయులను, సద్దుకలను అందరినీ జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? ఎలా గద్దించాడు అంటే, అక్కడ చదివినావు కదా, ఎట్లా గద్దించింది అక్క? మళ్ళీ చదవక అది నాకు కావాలి. ఏం గద్దింపది? నేను ఆశ్చర్యపోయాను. నేను అక్క, నువ్వు చాలా సింపుల్గా అంటున్నావు. నా మందిరము అనేక జనములకు ప్రార్థన మందిరము అనబడును అని వినక బాగండి. ఇప్పుడు నేను చెప్తా, వినండి. అది క్వశ్చన్ ఆన్సర్ అమ్మ. ఆయన ఈ విధముగా అందరి కోపంగా చూస్తూ, శాస్త్రులారా, పరిసయులారా, సదుకయులారా, ఈ యాజకులారా, ప్రధాన యాజకులారా, నా మందిరము ప్రార్థన మందిరం అనబడుమని రాయబడలేదా? ఇది గద్దింపే కదా. ఇంకో గద్దింపు చూద్దాం మనం. ఇంకో గద్దింపు యోహాను సువార్త 2:16. రైట్, ఇది కూడా సింపుల్ మాట కాదండి. నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయకూడదు. ఇది గద్దింప కాదు.
అంటే నాకేమనిపిస్తుంది అంటే మందిరం విషయంలో యేసుక్రీస్తుకు ఆసక్తి ఉంది, మందిరం విషయంలో తండ్రి అయిన దేవునికి ఆసక్తి ఉంది. నా తండ్రిని కూర్చున్న ఆసక్తి నన్ను ఏం చేస్తుందంట? భక్షించున్నది. నేను ఏమనుకుంటానంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, సేమ్ ఇదే ఆసక్తి తెలుసా అండి, ఇక్కడ నేను వాక్యం చెబుతూ ఉన్నాను, ఇదే ఆసక్తి రాహేలమ్మకు ఉంది, ఇదే ఆసక్తి ఇజ్రాయెల్ గారికి ఉంది. వాళ్ళిద్దరూ తర్వాత కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు అందరూ వచ్చారులేండి, నేను ఫస్ట్ ఉన్నాను కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఈ మందిరాన్ని కట్టడానికి ఒక ఆసక్తి, ఒక శ్రద్ధ, ఒక పట్టుదల. తర్వాత దాని అక్క వాళ్ళు, తర్వాత మెటుషెలన వీళ్ళందరూ వచ్చారు. ఆ యొక్క ప్రార్థన యొక్క ఏంటమ్మా త్యాగమే ఈ మందిరం అండి. ఇప్పుడు నేను చెప్తాను, యేసు ప్రభు ఈ విధముగా వాళ్ళని గద్దించాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మందిరములో యాక్చువల్లీ ఆత్మ సంబంధంగా ఏం ఉండాలమ్మా? మందిరములో ఆత్మ సంబంధముగా ఏం ఉండాలి? నేనేమంటున్నా అంటే మందిరములో ఆత్మ సంబంధముగా ఏం ఉండాలంటే మందిరంలో వచ్చేవారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, జ్యోతమ్మ చిన్న జ్యోతి, ఆరాధన చేయాలి, బలులు అర్పించాలి, పాటలు పాడాలి. విశ్వాసులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే యాజకులు వెళ్ళి ఆదరించాలి, యాజకులు వెళ్ళి స్వస్థపరచాలి, అంతే కదండి. ఆ తర్వాత మందిరములో అన్ని ఆత్మ సంబంధమైన కార్యాలు జరగాలి. కానీ ఇలాంటి కార్యాలు జరగకుండా ఏం జరుగుతున్నాయి అక్కడ? సింపుల్ ఏం జరుగుతున్నాయి? వ్యాపారాలు. మందిరం అనగానే చూడండి అన్ని ఆత్మ సంబంధమైన కార్యాలు జరగాలి. పాస్టర్ గారు అన్ని ఆత్మ సంబంధమైన కార్యాలు చేయాలి. రకరకాల విషయాల్లో పాస్టర్ గారు జోక్యం చేసుకోవద్దు. ఓన్లీ సంఘ సంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యాల్లో పాస్టర్ గారు ఏం చేయాలి? జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి దయచేసి, ఆత్మ సంబంధమైన కార్యాలు జరగకుండా లోక సంబంధమైన కార్యాలు, వ్యాపారములు అక్కడ మందిరంలో జరుగుతూ ఉంటే యేసుక్రీస్తు గద్దించాలన్నా వద్దా? అంతమేలా చెప్తారిందమ్మా, యేసుక్రీస్తు గద్దించాలన్నా వద్దా? ఏ శాస్త్రులారా, ఏ పరిశుద్ధులారా, నన్ను ప్రేమించమంటే లోకాన్ని ప్రేమిస్తున్నారు, ప్రార్థన చేయమంటే వ్యాపారాలు చేస్తున్నారు. నాకంటే ప్రార్థన కంటే నా ప్రేమ కంటే మీరు మందిరాన్ని గొప్ప చేయకుండా, మందిరములో ఉన్న ఆచారములు గొప్ప చేయకుండా ఎవరు గొప్ప చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు గొప్ప చేసుకొనిచున్నారు. ఇంకోటి ఏంటంటే నాకు ప్రయారిటీ ఇవ్వకుండా మీ పనులకు మాత్రం మీరు ఏమిస్తున్నారు మీరు? ఇప్పుడు మీరు చెప్పండి దయచేసి, యేసుప్రభు గద్దించాలన్నా వద్దా? ఎస్, గద్దించాలండి. ఇంకోటి వాళ్ళకు ఒకటి వేశాడు, ఏమేశాడంటే నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? నిజమా కదమ్మా? ఇంకోటి నా మందిరము ఇంకా ఏంటమ్మా? సమస్త జనములకు అంటే అన్య జనములకు ప్రార్థన మందిరం అనబడును వ్రాయబడలేదా? మరి ఎక్కడ వ్రాయబడిందమ్మా? చదవండి, ఎక్కడ వ్రాయబడిందంటే లేదు. యెషయా గ్రంథం 56:7 త్వరగా 56:7. ఉందమ్మా? అదే మాట యెషయా పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాట ఇక్కడ నెరవేరిందమ్మా. తర్వాత అన్య జనులకు ప్రార్థన మందిరం అనబడును. చదవండి మాట, జెఫన్యా 2:11. జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారం చేయనట్టు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలన చేయును. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. చాలమ్మా. అమ్మ, నేను ఏమంటానంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు యేసు ప్రభు ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీరు చేస్తున్న కొన్ని పొరపాట్ల ద్వారా యేసయ్య ఏం చేశాడు? గద్దించాడు. దైవ సేవకునిగా నేను కూడా కొన్నిసార్లు మన అందరినీ ఏం చేస్తాను? నేను గద్దిస్తూ ఉంటాను. ఇది పద్ధతి కాదు, లేయకూడదు, మాట్లాడకూడదు, మధ్యలో లేయకూడదు. మనము జీవము గల దేవుని ఏం చేస్తున్నాం? మనం ఆరాధన చేస్తున్నాం. చూసారా అండి? ఇంకోటి, మందిరం అంటే, ప్రార్థన అంటే, ఆరాధన అంటే ఎవరు దయచేసి ఈజీగా తీసుకోకండి. దయచేసి ఈజీగా తీసుకోకండి. దేవులారా, నేను ఒక మాట చెప్తాను. నేను ఆ మాట ఏంటంటే, చదవండి సామెతలు 13:1. సామెతలు 13:1.
తండ్రి ఆ, శిక్షించిన కుమారుడు ఉమ్. జ్ఞానం గలవాడగును. చాలా మరి శిక్షించిన అనే మాట తీసేయమ్మ, వేరే మాట పెట్టు. అంత ఫాస్ట్ ఉందమ్మా. తండ్రి గద్దించిన కుమారుడు ఏమవుతాడంట? జ్ఞానవంతుడు. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంట? జ్ఞానవంతుడు. ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడతా. తండ్రి శిక్షించని కుమారుడు అవివేకి, జ్ఞానహీనుడు, లేకుంటే బుద్ధి లేనాడు. ఏం పడలేదు. సో యేసుప్రభు ఏం చేశాడంటే వాళ్ళ మీద కోపగించాడు. కోపగించి వాళ్ళు ఏం చేశాడు? గద్దించాడు. ఒక సిస్టర్ ఏమంటుందంటే, ఒక సిస్టర్ ఆ మాట చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ మాట నా గుండెను ఒక బాణంలాగా గుచ్చేసింది. ఆ మాట ఏ మాట అంటే, దైవభక్తురాలు ఏమేమన్నదంటే, కోపం ఉండాలి కానీ ఆ కోపం అంట సమయోచితమైన సమయములలో మాత్రమే కోపాన్ని ప్రదర్శించాలంట. అది వీటిని సమయోచితమైన సమయాలలో మాత్రమే కోపాన్ని ప్రదర్శించాలి. అన్ని విషయాల్లో ఊకే కోపాన్ని. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువు సమయోచితమైన సమయంలో మాత్రమే కోపాన్ని ఏం చేశాడు? తొందరగా ప్రదర్శించాడు. ఒకసారి నేను ఒక చర్చిలో ఇదే విధంగా వాక్యం చెప్తున్నా. దీనికంటే పెద్ద పుల్పిట్ అనమాట, పైన అందరూ కనపడతారు నాకు. వాక్యం చెప్తున్న సమయంలో వాక్యం స్టార్ట్ చేసి ఒక 5 నిమిషాలు అవుతుంది. ఒక 45 ఏళ్ళ బ్రదర్ ఫోన్లో మాట్లాడుతుంటే నేను పైనుంచి ఏం చేశానంటే, అన్నా దయచేసి మీరు బయటికి వెళ్ళి, సంఘ పెద్ద ఆయన వైస్ చైర్మన్, బయటికి వెళ్ళి మాట్లాడానని చెప్పాను. అనగానే ఆయన బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత పాస్టర్కు నేను మేలు చేస్తున్నా, పాస్టర్ గారికి నేను సహాయం చేస్తున్నా అని కోపం పెట్టుకొని దాదాపు 3 ఏళ్ళు నా దగ్గర మాట్లాడలేదు. ఎన్నేళ్ళు? 3 సంవత్సరాలు నాతో మాట్లాడలేదు. అంటే నన్ను గద్దిస్తారా పాస్టర్ గారని. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆయన మనసు మార్చుకొని నా దగ్గరికి వచ్చి, సార్ ఆ సమయంలో మీరు నన్ను గద్దించారు అందరి సమక్షంలో అని బాధపడ్డాను, కానీ తరువాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించాడు, ఐఎమ్ వెరీ సారీ అని దగ్గరికి వచ్చాడు. దేని బిడ్డలారా, సో నేను ఏమంటున్నా అంటే, ఈ దేహం అనే దేవాలయము పరిశుభ్రముగా ఉండాలంటే అశుద్ధమైనది తీసివేయాలి. ఇంకా దేనికి లోబడాలా మనము? దేవుని యొక్క గద్దింపుకు లోబడాలి. మూడవది ఇంకా ఈ దేహం అనే ఆలయము శుభ్రముగా ఉండాలి అంటే, మూడవది ఇంకా ఏది ఉండాలంటే, ఎవరు చెప్తారమ్మా? ముగిస్తాను. సింపుల్, అన్నీ అందులోనే ఉంటాయి. చదవండి దయచేసి. మార్కు సువార్త మత్తయి 21:12. మత్తయి 21:12 సి భాగం. కింద సి 21:12 దాకా. ఓకే. లూకా 19:45 చూడండి. లూకా 19:45 లూకా దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరమని రాయబడి ఉన్నది. చాలా రైట్. మూడవదిగా ఈ దేహం అనే ఆలయములో ఏది ఉండాలంటే చెప్తానమ్మా, ఏది ఉండాలి? ప్రార్థన. దట్స్ ఆల్. ఈ దేహం అనే ఆలయంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు బ్యాప్టిజం తీసుకొని ఒడ్డుకు వచ్చిన వెంటనే ఏం చేసినాము? ఒడ్డుకు వచ్చిన వెంటనే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ పావురం ఆకారం వల్ల ఆయన మీదికి దిగి వచ్చింది. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. అంటే బ్యాప్టిజం తీసుకొని ఇలా ఒడ్డుకు వచ్చిన వెంటనే హీ వాస్ ప్రేయింగ్ టు గాడ్. ఆ తర్వాత యేసు ప్రభు మళ్ళీ ఏమంటున్నాడు అంటే, నీవు ప్రార్థన చేస్తున్న సమయంలో నీ గదిలోనికి వెళ్ళుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడంట. అంటే నాకేమర్థమైందంటే, యేసు ప్రభు దేవాలయంలో దేనికి ప్రార్థన ఇచ్చాడంటే, దేనికి? ప్రార్థన. ఆయన దేహము ద్వారా, ఆయన హృదయము ద్వారా, ఆయనకు సమయం దొరికినప్పుడల్లా ఈయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడమ్మ. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా నేర్చుకోవాలి. మనకి ఎప్పుడు సమయం దొరికితే మనం ఏం చేయాలి? మనము ప్రార్థన. మీకు తెలుసా అండి, ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది? ఏనోషు పుట్టినప్పుడు కదా.
ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. మన పితరులు ప్రార్థన చేశారు. ఇక చివరిగా అందరూ ప్రార్థనలు చేసి చేసి దేవుని ద్వారా గొప్ప ఫలితాలు పొందారు. అమ్మా, నీ దేహం అనే ఆలయంలో ఏముండాలమ్మా? ప్రార్థన. అందుకే నా పిల్లలకు ఏమొచ్చినా, తలనొప్పి వచ్చినా, స్టమక్ పెయిన్ వచ్చినా, ఏది వచ్చినా నేను వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలని ఫస్ట్ మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. అది ఎక్కువైతేనే నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి, నేనైనా మా పాస్టర్ అయినా. రైట్. 4వది, ఈ దేహం అనే ఆలయం పరిశుభ్రముగా ఉండాలంటే 4వది ఏమై ఉండాలంటే, ఒకటి ఏం చెప్పాను? అపవిత్రత ఏం చేయాలి? తీసేసేయాలి. నెక్స్ట్ మనకి ఏం కావాలి? దేవుని ఒక గద్దింపు కావాలి. తర్వాత దేహం అనే ఆలయం ఏం కావాలి మనకు? ప్రార్థన. దాని ఇంకోటి ఉంది, చెప్పి ముగిస్తాను నేను. 4వది చాలా ఇంపార్టెంట్. నేను వాక్యం చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం చెప్పిందంటే, నువ్వు సేవకుడు అయిన మాత్రాన ప్రార్థన చేయొద్దని కాదు, నీ లైఫ్లో ఉండాలని చెప్పాడు దేవుడు నాతో. నా జీవితంలో ఈ దేహం అనే ఆలయంలో ఈ 4 నాలో ఉండాలి. నేను ఇంకా దివసం దేవుడు చెప్పాడు నాకు. సో 4వది ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఈ దేహం అనే ఆలయం అంట, చెప్పు ప్రైజ్, పడిపోకుండా చూసుకోవాలంట. ఏం బిడ్డా? ఏం చూడకుండా పడిపోకుండా. నా ఏం మాట్లాడుతున్నావు నన్ను? ఏంటి దేహం అనే ఆలయం ఏంటి, పడిపోవడం ఏంటి అంటే, యేసు ఏం చెప్పిందంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి. నేను తిరిగి ఎన్ని రోజులు కడతా? నేను 3 రోజుల్లో కడతా. శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ పరేషాన్. ఎన్ని ఏళ్ళు పట్టినామా? 46 సంవత్సరాలు. ఓకే, దీన్ని కట్టారు. నువ్వు 3 రోజుల్లో పడగొట్టి నువ్వు నిర్మిస్తావా అని ఆశ్చర్యపోయారు. కానీ వాళ్ళకు తెలియదు యేసుక్రీస్తు దేవుడు దేని గురించి, ఆయన శరీరమును గూర్చి, పునరుత్థానమును గూర్చి, శ్రమలను గూర్చి వాళ్ళకి ఏం చేశాడు? బోధించాడు. దేవుని బిడ్డలారా, నేను ఏమంటున్నా, యేసు ప్రభు యొక్క దేహము పడగొట్టబడింది. ఆర్ యు విత్ మీ? యేసు ప్రభు దేహం ఏం చేసింది? పడగొట్టబడింది. అంటే శ్రమలు వచ్చాయి, మరణం వచ్చింది, పునరుత్థానం, లేచాడు. మనము కూడా ఈ దేహం అనే ఆలయాన్ని మనం ఏం చేయాలి? మనము పడిపోకుండా మనము కాపాడుకోవాలండి, పడిపోకుండా. అందుకే పౌలు ఏమంటుందంటే మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. నేను ఈ మాట చెప్తుంటే మీ దేహమునందా, మీ శరీరమునుందా? ఓకే, మీ శరీరమును, మీ దేహమును సజీవ యాగముగా దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. మీకు తెలుసో తెలియదో, ఒక పాస్టర్ గారు వచ్చారు ఇక్కడికి. ఎవరు చాలా స్ట్రాంగ్గా, చాలా యాక్టివ్గా ఉన్నారో నాకు చెప్పాలి. ఒక పాస్టర్ గారు వచ్చి ఒక వాక్యం చెప్పాడు. ఇదే వాక్యం చెప్పిన తర్వాత నేనేం చేశానంటే ఒక పాట పాడాను నేను. ఎవరు గుర్తుందమ్మా? ఆయన సజీవ యాగముగా మీ శరీరములను, మీ దేహమును వారికి దేవునికి సమర్పించుకొనుడి. అంటే మీ దేహమైన ఆలయం పడిపోకుండా మీరు స్ట్రాంగ్గా ఉందని చెప్పాడు ఆయన. ఆయన ఏం చెప్పిందంటే, సజీవ యాగముగా అంటే మన కళ్ళు, మన మనసు, మన చేతులు, మన హృదయము, మన కాళ్ళు, అంటే మన బాడీలో కనిపించని కావమ్మా, కనిపిస్తున్న ప్రతి పార్ట్ కూడా దేవునికి సజీవ యాగం ఏం చేయాలంట? అది. అప్పుడు నేను పాట పాడినా. ఎవరు చెప్తారమ్మా? ఇప్పుడు చెప్పినాక వాడుతారు మీరు, అప్పుడే పాడాలి మీరు. ఇంత మీనింగ్ ఉందమ్మా, చిన్న మాటలు అవి, ఇంత మీనింగ్ ఉంది. సో నేను కానీ, మీరందరూ కానీ, మీ దేహము, మీ శరీరము పడిపోకుండా ఏం చేయాలి? మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఒక్కసారి పడిపోతే తిరిగి కట్టుకోలేమమ్మా. అందుకే సుగంధ తైలము కంటే ఎవరైనా నాకు క్వశ్చన్ వేయండి, సార్ పడిపోతే ఏమవుతుంది సార్ అంటే, పడిపోకుండా అంటే పాపములో పడిపోకుండా, దట్సాల్. పడిపోతే ఏమవుతుంది సార్? పడి మళ్ళీ లేస్తాం మేము అని అనుకోవచ్చు. దానికి పౌలు ఒక చిన్న ఆన్సర్ ఇచ్చాడు, ముగిస్తాను నేను. 1 కొరింథీ 5:10 చిన్న ఆన్సర్ ఇచ్చాడు. 1 కొరింథీ 5:10. ఓమ్మా అదేనమ్మా. 2 కొరింథీ 5:10.
ఎందుకనగా Hmm. తాను చెరిగించిన క్రియల చొప్పున Yes. అవి మంచిదైనను సరే, చెడ్డమైనను సరే, దేహముతో చెరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కాగలను. ఎంత కష్టమైతుంది అసలు. నన్ను గమనించండి దయచేసి. అమ్మా, ఒకవేళ దేవుడిచ్చిన ఈ యొక్క శరీరం అనే ఆలయం, దేహం అనే ఆలయం మాటి మాటికి పడిపోతే మనము ఎవరి న్యాయపీఠం దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు న్యాయపీఠం దగ్గరికి రావాలి. ఒకవేళ పడిపోకుండా మనం అదే విధంగా నిలబడితే దేవుడు అంట మనల్ని 30 60 తర్వాత 100 ఫలిస్తాడు. ఒక చిన్న మీనింగ్, యేసు ప్రభు దేవాలయమును శుభ్రం చేయుట. మన దేహం అనే దేవాలయము పరిశుభ్రముగా ఉండాలంటే నెంబర్ 1 అశుద్ధం అనేది మనము తీసివేయాలి. నెంబర్ 2 దేవుని గద్దింపు, దైవ సేవకుని గద్దింపునకు మనం లోబడాలి. దాని 3వది ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. తర్వాత ఈ దేహం అనే ఆలయం ఏం కావద్దంట? అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. స్తుతి బంధువుల